జై శ్రీరామ్. ఈ ప్రపంచంలో మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కానీ ఎవ్వడూ లేడు. మనం అనుకుంటాము బయటి నుంచి వాడు నాకు మేలు చేస్తాడని, కీడు చేస్తాడని. కీడు చేయడు, మేలు చేయడు. నువ్వు చేసిన మేలే నీకు మేలు చేస్తుంది, నువ్వు చేసిన కీడే నీకు కీడు చేస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. మనం చేసిన పాపపుణ్యాలకు, మనం చేసిన కష్ట సుఖాలకు ఫలితాలు వచ్చేది భగవంతుడే. మనం పుణ్యం చేస్తే పాపఫలం ఇవ్వడు, పాపం చేస్తే పుణ్యఫలం ఇవ్వడు. మనం చేసిన దాన్ని బట్టి భగవంతుడు ఫలితాలు ఇస్తాడు. మనం చెయ్యకోకుండా ఉంటే ఏదీ ఇవ్వడు. మహాభారతంలో జరిగింది. నిండు సభలో ద్రౌపదిని పరాభవం చెయ్యాలని జుట్టు పట్టుకొని ఏడ్చుకొని వచ్చారు సభలోకి. ఆ దుశ్శాసనుడు ద్రౌపది చీరలు లాగుతూ ఉన్నాడు. అప్పుడు ఏమనింది ద్రౌపది? శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ పరంధామ పరంధామ ద్వారకావాస భగవంతుని గురించి స్మరించింది. వచ్చినాడా కృష్ణుడు? వెంటనే ఎందుకంట రాలే? వాడు అంతసేపు వాడు పట్టుకొని నిగ్గులాడే వరకు ఫస్ట్ కృష్ణ అనింది. ఆమెకు అర్థమైపోయింది, ఈ సభలో ఎవడు నన్ను కాపాడలేడు, భగవంతుడు ఒక్కడే కాపాడగలిగినోడు. ఆయన స్మరణ చేసింది, కృష్ణుని స్మరించింది. స్మరించిన వెంటనే కృష్ణుడు చీరలు విడిచేసింటే ఆమెకు బాధ లేదు, ఆమె ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇబ్బంది పడి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది, ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా వెంటనే రాలే. కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? చాలామందికి దాని రహస్యం తెలియదు. చూశాడు, చూస్తానే అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఈ అవమానం జరుగుతుంది అని. ఇప్పుడు ఈమె మానవ కాపాడాలంటే ఈమె ఏమైనా పుణ్యం చేసిందా? కర్మదేవతలను అడిగాడు, అయ్యా ఈమె ఏమైనా పుణ్యం చేసిందా, ఎవరికైనా వస్త్రదానం చేసిందా అని అడిగాడు. అంటే అప్పుడు చేసింది స్వామి. ఒక పుష్కర టైంలో స్నానానికి, నది స్నానానికి అని వెళ్ళింది ఈమె. అక్కడ ఓ వృద్ధ సాధువు స్నానం చేస్తున్నాడు. వారి గోషి ఊడిపోయింది. ఊడిపోతే ఆ గోషి నుంచి జారిపోయింది. మునిగేటప్పుడు జారిపోయింది, వెళ్ళిపోయింది. దానికోసం బయటికి రాలేక చలిలో వణుకుతూ ఉన్నాడు. చూసింది ఈమె. చూస్తానే జాలి కలిగి వెంటనే బయట కొంగు సించి ఆయన పైకి విసిరింది. వెంటనే ఆయన కోసి పెట్టుకొని బయటికి వచ్చాడు. ద్రౌపదికి చీరలు ఇచ్చాడు కృష్ణుడు. జై శ్రీకృష్ణ.